వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను అమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, అనాలిసిస్ నేను ఒక టైటిల్ పెట్టడం జరిగింది, విజయ్ స్ఫూర్తితో తారక్ రాజకీయాల్లోకి అని చెప్పి టైటిల్ పెట్టాను. దాని కంటిన్యూషన్ గా తారక్ ఇప్పుడు ట్రెండింగ్ అని చెప్పేసి నేను టైటిల్ కూడా పెట్టడం జరిగింది. ఎప్పుడైతే తమిళనాడు రిజల్ట్స్ 5 స్టేట్స్ ఎలక్షన్ జరిగినా అందరి ఫోకస్ ఎక్కువగా వెస్ట్ బెంగాల్ మీద అండ్ దెన్ ఏదైతే తమిళనాడు మీదే ఉండింది. ఎందుకు ఉండింది అంటే, ఎక్కువ సీట్స్, పెద్ద స్టేట్స్ కూడా, దట్టు వెస్ట్ బెంగాల్ అంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అందరికి. ఈసారి దీది ఇంటికి పోవడం ఖాయం, బీజేపీ రావడం ఖాయం అని. ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీస్ లో బీజేపీ అంత పర్ఫెక్ట్ గా వర్క్ చేసుకుంటూ వచ్చింది కాబట్టి ఈ రోజు అంతటి విజయం వాళ్ళకి సాధ్యమైంది. వేరాజ్ ఏదైతే ఈ ప్రిడిక్షన్స్ మాత్రం ఎవరు కరెక్ట్ గా చెప్పలేకపోయారు తమిళనాడుకి సంబంధించి. అందరూ కూడా డిఎంకేని మరోసారి అధికారాన్ని ఫామ్ చేస్తుందని చెప్తే 1-2 ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఏఐడిఎంకే కూటమి, అదే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పారు. విజయ్ గురించి మాత్రం విజయ్ అధికారంలోకి రాబోతున్నారు భారీ మెజారిటీతో అని చెప్పింది మాత్రం ఓన్లీ యాక్సెస్ మై ఇండియా ప్రదీప్ గుప్తా మాత్రమే. అతను కూడా వెస్ట్ బెంగాల్ కి సంబంధించి అక్కడ నేను ప్రిడిక్ట్ చేయలేకపోయినాను అని చెప్పారు. అదైతే అబద్ధం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఒక సీనియర్ సఫాల్ దిస్ అయి ఉండి ఒక రాష్ట్రం, అది అత్యంత పెద్ద రాష్ట్రం, అది అంతా అక్కడ 207 సీట్లు వచ్చినాయి బీజేపీకి అక్కడ. మరి అంత సీట్లు వన్ సైడ్ వేవ్ బీజేపీ కనిపిస్తా ఉంటే దాన్ని నేను పట్టుకోలేకపోయినాను అని చెప్పడం అయితే మాత్రం అది రాంగ్ పోర్ట్రేట్ చేయడం అనుకుంటున్నాను నేను. సో అంత కాకుంటే విజయ్ని గెలిపించి విజయ్ చెప్పగలిగాడు, ప్రెడిక్ట్ చేయగలిగాడు కాబట్టి ఈ ఇష్యూలో అది కొట్టుకొని పోయింది. సరే, అది పక్కన పెడితే మనం ఈ రోజున ఎప్పుడైతే ఈ విజయ్కి సంబంధించి ఆయన దాదాపు అక్కడ మ్యాజిక్ ఫిగర్ 118 అయితే విజయ్ 108 సీట్లు సాధించారు. ఇంకో 10 సీట్లు కావాల్సి ఉంది. ఆల్రెడీ డిఎంకే మేము అతనికి మద్దతు ఇవ్వం, మేము ప్రతిపక్ష పార్టీగా ఉంటామని చెప్పి తేల్చి చెప్పడం జరిగింది. మరోవైపు చూసినట్లయితే ఆయన అటు వాళ్ళ తండ్రి ఏమో కాంగ్రెస్కి ఆఫర్ చేస్తున్నారు, విజయ్ తండ్రి. ఇంకోవైపు చూస్తే అటు అన్నాడీఎంకేతో కూడా పొత్తులు పెట్టుకుంటే ఎలా ఉంటుందన్న ఆలోచన ఉంది టీవీకే శ్రేణుల్లో. కానీ అన్నాడీఎంకే అంటే ఆల్రెడీ వాళ్ళు బీజేపీ ఫోల్డ్లో ఉన్నట్టే కాబట్టి బీజేపీతో కలిసినట్లు అవుతుందేమో అన్న అంచనాలు కూడా ఉన్నాయి. ఇటు కాంగ్రెస్ చూస్తే కేవలం 5 సీట్లు మాత్రమే సాధించింది, ఇంకా 5 కావాల్సి ఉంటుంది. సో ఈ కన్ఫ్యూజన్ నడుస్తూ ఉంది. బట్ ఒక 3 రోజుల్లో మేము మీ ముందు పరేడ్ చేస్తాం ఎమ్మెల్యేలతో పూర్తి స్థాయిలో అని చెప్పి విజయ్ గవర్నర్ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఇది నడుస్తూ ఉంది. మొత్తానికైతే విజయ్ అటు ఈ స్థాయిలో పార్టీ పెట్టిన 2 సంవత్సరాల 2 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత ఫిగర్ తోని, సో ఆల్మోస్ట్ విజయ్ ట్రెండింగ్ లో ఉన్నారు. ఆయన గతంలో ఆయన నటించిన సినిమాల్లో కొన్ని బిట్స్ కూడా చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇక తమిళనాడు మొత్తమే కాదు, 5 రాష్ట్రాల ఎన్నికల మీద కంటే ఈ రోజు విజయ్ మీద ఎక్కువగా ఫోకస్ ఉంది అందరికీ. అదేవిధంగా చూస్తే సాంప్రదాయ పార్టీలైన డిఎంకేని అన్నాడీఎంకేని ఈ రోజు ఆయన ఇంట్లో కూర్చోబెడతాం మాత్రం అదొక నిజంగా ఒక బిగ్గెస్ట్ విక్టరీగానే చెప్పుకోవాలి. అందుకే ఒక ఎంజీఆర్ తర్వాత అంత పవర్ఫుల్ లీడర్ గా ఈ రోజు విజయ్ని అందరూ కీర్తిస్తా ఉన్నారు. అదే సమయంలో ఆయన పూర్తి స్థాయిలో ఆయనతో కలిసి శైలి అయ్యి ఎన్నో విమర్శలు తట్టుకొని ఈరోజు నిలబడ్డ త్రిషకు కూడా మొత్తం మీద అయితే ఆ అప్లాస్ దక్కుతూ ఉంది. ఆవిడ కూడా ట్రెండింగ్ లోనే ఉంది. ఎప్పుడైతే ఈ విజయ్కి సంబంధించి ఈ స్థాయి గెలుపు ఆయనకు సాధ్యమైందో అప్పటి నుంచి అనేక రకాల విశ్లేషణలు, పర్టికులర్గా మనం చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా టీడీపీ జాగ్రత్త పడాలి, ఏదైతే ప్రభుత్వానికి నెగిటివ్ వే ఉంది అనేది చివరి వరకు కూడా అధికారంలో ఉన్న వాళ్ళకి కనిపించదు. సో ఇలాంటి పార్టీలు వచ్చి చెప్పి ప్రజలు మ్యాండేట్ ఇచ్చిన దాకా వాళ్ళు చూసుకోలేరు అని చెప్పి చాలా మంది విశ్లేషకులు సలహా ఇస్తూ ఉన్నారు. ఇక వైఎస్ఆర్సీపీ అయితే అక్కడ విజయ్ వచ్చాడు కాబట్టి ఇక్కడ మేము వచ్చేయడం తథ్యమని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సో లోకేష్ జాగ్రత్త పడాలి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ జాగ్రత్త పడాలి అని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు. దట్స్ ఇట్, అది ఒక యాంగిల్. కానీ ఈ రోజు చూసినది ఇంకొక డిఫరెంట్ చర్చ జరుగుతోంది ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గురించి. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గురించి కూడా అలాగే చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా బీజేపీ ఫోల్డ్లోనో ఏదో టీడీపీ ఫోల్డ్లోనో లేకుండా ఇండివిజువల్ గా వెళ్ళినట్లయితే ఎప్పుడో విజయ్ తరహాలో సీఎం అయ్యేవాడు అని చెప్పి వాళ్ళ శ్రేణులు అభిప్రాయపడుతున్నట్టుగా ఒక చర్చ. బట్ వైఎస్ఆర్సీపీ కూడా ఆ యాంగిల్లో ఆయన పదే పదే టార్గెట్ చేస్తూ ఉంది. కానీ ఏపీలో ఉన్న పొలిటికల్ గ్రౌండ్స్ వేరు, ఇక్కడ ఉన్న క్యాస్ట్ ఈక్వేషన్స్ వేరు, తమిళనాడులో ఉన్న పొలిటికల్ గ్రౌండ్స్ వేరు. సో ఆ నేరేటివ్ని తీసుకొచ్చి ఇక్కడ మనం కంపేర్ చేయలేం. కాకుండా వైఎస్ఆర్సీపీ పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసేందుకు ఏ చిన్న అవకాశం దొరికినా వాళ్ళు కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తారు కాబట్టి దాన్ని మనం పక్కన పెడదాం. అయితే ఇక్కడ ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ పేరు ఈరోజు తెర మీదకి వస్తూ ఉంది అంటే, జూనియర్ ఎన్టీఆర్ విజయ్కి ఎలాగైతే ఒక కల్ట్ హీరోగా ఆయనకు ఒక ఇది ఉంది, ఇమేజ్ ఉందో తమిళనాట, సేమ్ యాజ్ పవన్ కళ్యాణ్ కూడా ఒక కల్ట్ హీరోగానే ఇమేజ్ ఉంది. ఆ ఇమేజే జనసేన కూడా తోడైంది తర్వాత రోజుల్లో. అయితే వేరేజ్ ఆ తర్వాత ఎక్కువగా ఇండస్ట్రీలో ఎప్పుడు చర్చల్లోకి వచ్చే వ్యక్తి ఎవరంటే అది తారకే. ఎందుకు చర్చలోకి వస్తూ ఉన్నారు తారక్ అంటే, ఆయన బ్యాక్గ్రౌండ్ టీడీపీ కావడమే, ఆయన బ్యాక్గ్రౌండ్ వాళ్ళ తాత పెట్టిన పార్టీ ఉండడమే. సో అందుకే తారక్ ఇప్పుడు విజయ్ ఎలాగైతే సీఎం అయ్యారో, సీఎం కాబోతా ఉన్నారో పూర్తి స్థాయిలో, ఆయన ఇంత షార్ట్ టర్మ్లో వచ్చి షార్ట్ స్పాన్లో జనాలు మనసుంతా చోరుకుని ఈరోజు ఆ స్థానంలో కూర్చోబోతున్నారు. అందుకే తారక్ కూడా ఈరోజు రాజకీయాల్లోకి రావాలి, అవసరమైతే టీడీపీలో చేరాలి, లేకపోతే ఇండివిజువల్గా పార్టీ పెట్టాలి. సో మొత్తానికైతే మాత్రం అతను రాజకీయాల్లోకి వస్తే
నెక్స్ట్ ఎలక్షన్ కాకపోయినా ఆ వచ్చే ఎలక్షన్కైనా అతను సీఎం కావడం ఖాయం అని చెప్పి సోషల్ మీడియా చాలా సీరియస్గా దీన్ని ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. తారక్ ఫ్యాన్స్ అయితే మాత్రం సోషల్ మీడియా వేదికగా పూర్తి స్థాయిలో ఇదే అంశాన్ని ట్రెండ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తారక్ రాజకీయాల్లోకి రావాల్సిందే, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే రాష్ట్ర ముఖ చిత్రం మారిపోతుంది, అతనికి సీఎం అయ్యే లక్షణాలు ఉన్నాయి, అతను సీఎం కావాలని మేము కోరుకుంటా ఉన్నామని చెప్పి ఎప్పుడైతే విజయ్ రిజల్ట్ చూసిన తర్వాత, విజయ్కి వచ్చిన రిజల్ట్ చూసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ అంశం చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతుంది. అయితే అందుకు కారణం ఏంటో కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి. జూనియర్ ఎన్టీఆర్ అంతకుముందు మనకు తెలుసు సీనియర్ ఎన్టీఆర్ మనవడే అయిన సీనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి 3వ తరం వారసుడు అనుకోవాలి జూనియర్ ఎన్టీఆర్ అంటే. ఎందుకంటే సెకండ్ జనరేషన్ అంటే బాలకృష్ణ అండ్ హరికృష్ణ వీళ్ళంతా సినిమాల్లోకి వచ్చినారు. తర్వాత పొలిటికల్ ఫ్లేవర్ కూడా ఉండింది వాళ్ళకు. ఆ తర్వాత చూస్తే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వీళ్ళనిగా చూడాలి. ఈ తరం వచ్చేటప్పటికి ఇప్పుడు మళ్ళీ మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తే ఆయన 4వ తరం అవుతారు. సో మొత్తానికైతే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ మీద అంత ఎక్స్పెక్టేషన్స్ ఉండడానికి టీడీపీ క్యాడర్లో కారణం ఏంటి అంటే జూనియర్ ఎన్టీఆర్ ఆహార్యం తన తాతలాగా ఉండడం కానీ, అతను ఎస్పెషల్లీ అతని డైలాగ్ డిక్షన్, తెలుగుని స్పష్టంగా అతని వాచకం కానీ, అతను పలకగలిగే విధానం కానీ, ఉచ్చారణ చాలా స్పష్టంగా ఉంటుంది. గ్రాంధికంలో ఉన్న కొన్ని డైలాగులైనా అద్భుతంగా చెప్పగలరు ఆయన. అందుకే అలా ఎన్టీఆర్లో ఆయన కొన్ని పోలికలు ఉండడం కానీ, తన తాత పేరు ఆయన పెట్టుకోవడం కానీ, తన తాత పెట్టారని చెప్తారు, సో పెట్టుకోవడం కానీ, ఇవన్నీ కూడా టీడీపీ క్యాడర్ జూనియర్ ఎన్టీఆర్ని ఓన్ చేసుకునింది. స్టార్టింగ్లో హరికృష్ణ ఫ్యామిలీ ఆయన దగ్గరికి దిగిపోయినా చంద్రబాబు నాయుడు దగ్గరికి తీశారనేది కూడా అందరికీ తెలిసిన విషయమే చాలా మందికి. అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా చంద్రబాబు నాయుడు అంతే క్లోజ్గా ఉన్నారు. సో చంద్రబాబు నాయుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ని అంతే దగ్గరికి తీశారు. అప్పట్లోనే ఆయన పార్టీ కోసం 2009లో ప్రచారం కూడా చేశారు. ప్రచారానికి వెళ్ళొస్తూ ఇల్లంది దగ్గర యాక్సిడెంట్ అయితే హాస్పిటల్ బెడ్ మీద ఉండి కూడా కూటమి కోసం ఆయన ప్రచారం చేయడం జరిగింది. ఆ తర్వాత మహానాడులో 2 మహానాడు వేదికల్లో కూడా పాల్గొన్నారు. బట్ ఎప్పుడైతే సమైక్యాంధ్ర మూవ్మెంట్, తెలంగాణ మూవ్మెంట్ పీక్ స్టేజ్లో ఉన్న సమయంలో హరికృష్ణ రోజు చంద్రబాబు నాయుడు గట్టిగా తుమ్మిన తెలంగాణ వ్యతిరేక అంటా ఉన్నారు. ఈయన వెళ్ళేసి వితౌట్ ప్రయర్ ఇన్ఫర్మేషన్ టు చంద్రబాబు నాయుడు ఈయన వెళ్ళి రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకోవడం జరిగింది సమైక్యాంధ్ర కోరుతూ. తెలుగులో మాట్లాడారు ఆ రోజు హరికృష్ణ రాజ్యసభలో. సో అక్కడ వెంటనే దాన్ని స్పీకర్ ఆమోదించారు. ఇది చంద్రబాబు నాయుడు ఆడిస్తున్న డ్రామా అని చెప్పి తెలంగాణ వాదులంతా కూడా ఆయన టార్గెట్ చేశారు. ఇక్కడ స్టార్ట్ అయింది వాళ్ళ మధ్య గ్యాప్. ఆ తర్వాత రోజుల్లో చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత అక్కడికి సరిగ్గా జూనియర్ ఎన్టీఆర్కి ఆహ్వానం లేదన్న విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత కొద్ది రోజులకే చంద్రబాబు నాయుడు సీఎం అయిన కొద్ది రోజులకే హరికృష్ణ చనిపోతే ఆ ఫ్యామిలీకి అటు లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు అండగా ఉండే ప్రయత్నం చేశారు. సో ఈ బిట్వీన్ చాలా ఇష్యూలు జరిగాయి. కొడాలి నాని, వంశీ లాంటి వాళ్ళకి టికెట్లు ఇప్పించింది జూనియర్ ఎన్టీఆర్ అనేది అందరికీ తెలుసు. కొడాలి నాని వైసీపీలోకి వెళ్ళడం, మాటకు ముందు చంద్రబాబు నాయుడు మీద కొంటికాలతో వెళ్ళడం, 2019లో వంశీ గెలిచిన తర్వాత ఆయన కూడా వైసీపీకి వెళ్ళడం, ఆఖరికి భువనేశ్వర్ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, లోకేష్ పుట్టుకుని అవమానించడం, చంద్రబాబు నాయుడు కన్నీళ్ళు కారణం అవడం, ఇలాంటి ఇన్సిడెంట్ ఏదొచ్చినా నందమూరి నారా ఫ్యామిలీలు అన్నీ ఏకమయ్యాయి. కానీ అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ దాన్ని ఖండించే ప్రయత్నం చేయకపోవడం, తన సొంత మామ వైసీపీలోకి వెళ్ళి లోకేష్ మీద తొడగొడుతున్నా దాన్ని ఖండించే ప్రయత్నం చేయకపోవడం, ఇలాంటి ఎన్నో ఇష్యూస్ వచ్చాయి. బట్ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఎప్పుడు కూడా తన తాత పార్టీ అది అవసరమైనప్పుడు నేను పార్టీలోకి వస్తాను అని చెప్తా వచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం కెరీర్లో బిజీగా ఉన్నానని మాత్రమే పోర్ట్రైట్ చేస్తూ వచ్చారు. కానీ రాజకీయాలతో తనకు సంబంధం లేదు అని చెప్తున్నా అటు నాని కానీ వంశీ కానీ పదే ఆయన రాజకీయాలకు లాక్కొచ్చే ప్రయత్నం చేసేవాళ్ళు. అయినా ఏ రోజు జూనియర్ ఎన్టీఆర్ దాన్ని ఖండించలేదు. సో టీడీపీ క్యాడర్ అతను డిజోన్ చేసుకోవడానికి కారణమైన అంశాలు ఇవే. ఒకటి, భువనేశ్వర్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే ఖండించకపోవడం, అండ్ వన్ మోర్ వాళ్ళ తాత పేరు మారుస్తూ తన తండ్రి పేరు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి యూనివర్సిటీ విషయంలో, మెడికల్ యూనివర్సిటీ విషయంలో హడావిడి చేస్తే దాన్ని జూనియర్ ఎన్టీఆర్ ఖండించకపోవడం, సమర్థించే ప్రయత్నం చేయడం, తన తాత శ్రద్ధ జయంతి ఉత్సవాలకు ఆహ్వానించినా రాకపోవడం, ఆయన పేరు మీద ఒక కాయిన్ రిలీజ్ చేస్తుంటే ద్రౌపది మురుగు దగ్గర ప్రోగ్రామ్కి అటెండ్ కాకపోవడం, ఇలాంటివన్నీ కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘాలని జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓన్ చేసుకునే ప్రయత్నం చేయడం, ఇవన్నీ చాలా జరిగాయి. సో అయితే జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడా కూడా సినిమాల్లో బిజీ పేరుతో అప్పుడు ఎక్కడ వీటిని ఖండించే ప్రయత్నం చేయాలి. ఆబ్వియస్లీ ఆయన వెంట నడిచిన నందమూరి ఫ్యాన్స్కో, టీడీపీ అభిమానులకో అలా ఆయన మీద ఒక అసంతృప్తి అయితే కారణమైంది. ఎందుకు వచ్చింది అసంతృప్తి అంటే టీడీపీ క్యాడర్ ఓన్ చేసుకున్నంతగా ఎన్టీఆర్ని ఎవరు ఓన్ చేసుకున్నారు. అందుకే ఆబ్వియస్లీ అతని ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో టీడీపీ క్యాడర్లో అతని ఫ్యాన్స్ ఇంకా ఎక్కువ మందే ఉన్నారు. సో అందుకే టీడీపీ క్యాడర్కి ఆ రైట్ ఉంది జూనియర్ ఎన్టీఆర్ మీద. సో అంతలా ఓన్ చేసుకున్నారు. బట్ ఎప్పుడైతే అతను డిజోన్ చేసుకుంటూ వచ్చారో ఆబ్వియస్లీ వాళ్ళు కూడా వెనక్కి జరుగుతూ వచ్చారు. ఈ గ్యాప్ అటు చంద్రబాబు నాయుడుకి, జూనియర్ ఎన్టీఆర్కి, లోకేష్కు, జూనియర్ ఎన్టీఆర్కి, పార్టీకి జూనియర్ ఎన్టీఆర్కి మధ్య అయితే మాత్రం ఈ గ్యాప్ అలాగ పెరిగిపోతూ వచ్చింది. ముఖ్యంగా మనం చూస్తే సుహాసిని 2018 ముందస్తు ఎన్నికల్లో కూకట్పల్లి నుంచి బరిలో దించిన తమ సొంత సోదరి కనీసం గెలిపించండి నేను ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయలేకపోయినారు జూనియర్ ఎన్టీఆర్ కానీ, కళ్యాణ్ రామ్ కానీ.
సో ఇదంతా జరుగుతూ వచ్చింది. హరికృష్ణ చనిపోయినప్పుడు బాలకృష్ణ లాంటి వాళ్ళు కూడా వాళ్ళతో క్లోజ్ అసోసియేషన్లో ఉన్నారు. ఆ తర్వాత మాత్రం ఈ బాండింగ్ అయితే బ్రేక్ అవుతూ వచ్చింది. బట్ మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మళ్ళా ముఖ్యమంత్రి కావడం కానీ, లోకేష్ అంతకంటే ముందే తన పాదయాత్రలో జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎప్పుడు క్వశ్చన్ వచ్చినా అతను వెల్కమ్ చేస్తానే ఉండేవాళ్ళు. ఇటీవలే లోకేష్ అనంతపురంలో కార్యక్రమానికి హాజరై కనకదాస్ విగ్రహావిష్కరణకి అక్కడ అనంతపురం గురించి చెప్తూ తన తాత గురించి మాట్లాడుతూ తన మావయ్యని హరికృష్ణని కూడా ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం చేశారు. సో ఇటీవల ఎక్కడ ఒక పర్యటనకి వెళ్తే అక్కడ జూనియర్ ఎన్టీఆర్ ప్లకార్డులు పట్టుకున్నారు. తర్వాత కళ్యాణ్ రామ్ కూడా పట్టుకున్నారు లోకేష్ ప్లకార్డులు, టీడీపీ ప్లకార్డ్స్. సో అలా మా మధ్య ఏం బ్యారల్స్ లేవు, మేమంతా కలిసే ఉన్నామని చెప్పే ప్రయత్నం లోకేష్ వైపు నుంచి జరుగుతూ ఉండింది. అంతేకాదు జూనియర్ ఎన్టీఆర్ సినిమా వార్ 2 కానీ దేవరా మూవీస్కి స్పెషల్ ఎగ్జామ్షన్స్ ఇవ్వడం, ఏదైతే బెనిఫిషియల్కి అనుమతులు ఇవ్వడం కానీ, టికెట్ రేట్ పెంచుకోవడానికి అనుమతి ఇవ్వడం, జూనియర్ ఎన్టీఆర్ అదే స్థాయిలో వాళ్ళకి గ్రాటిట్యూడ్ చూపించడం, ఇవన్నీ చూస్తూ ఉన్నాం మనం. ఇక అంతేకాదు ఒక సీక్వెల్ ఆఫ్ ఆర్డర్లో మనం చూస్తే చంద్రబాబు నాయుడుకి అవార్డు వచ్చిన ఆయన జూనియర్ ఎన్టీఆర్ స్పందించడం కానీ, ఆయన ఓన్ చేసుకునే ప్రయత్నం చేయడం కానీ, జూనియర్ ఎన్టీఆర్ మావయ్య అని పిలుస్తూ ఆయన బర్త్డేకి విషెస్ చెప్పడం కానీ, ఇవన్నీ చూస్తూ ఉన్నాం మనం. సో జూనియర్ ఎన్టీఆర్ లోకేష్ తరహాలోనే ఆ బ్యారల్స్ని ఆయన బ్రేక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు గత కొన్ని రోజులుగా. అటు లోకేష్ కూడా అదే మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అటు పార్టీ క్యాడర్ కానీ, అదేవిధంగా అభిమానులు కానీ ఎక్కడ మీరు అభిప్రాయ భేదాలు తీసుకురావద్దు, మేమంతా కలిసే ఉన్నాం అనే ఒక మెసేజ్ వెళ్తూ ఉంది ఈరోజు ఆ ఇద్దరు వైపు నుంచి. అది ఎవరైనా సరే వెల్కమ్ చేయాల్సిన అంశమే. అయితే అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు విజయ్ గెలుపుని చూసిన తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్లో, ఆయన కరడుగట్టిన ఫ్యాన్స్లో ఆ ఆశ ఉండడం సహజమే. తాను రాజకీయాల్లోకి వచ్చినట్లయితే అతను కూడా సీఎం అయ్యే అవకాశం ఉంది, ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్కి అయినా మీరు రావాల్సిందే అని చెప్పి చాలా మంది సోషల్ మీడియా వేదికగా ఈ అంశం మీద డిబేట్ పెట్టారు. సోఫార్ ఇప్పటికిప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారని కూడా నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన ఏ ప్రెస్ మీట్ పెట్టినా ఎప్పుడు వచ్చినా అది తాతయ్య పార్టీ కాబట్టి ఆ పార్టీకి అవసరమైనప్పుడు నేను పనిచేస్తానని చెప్తా వచ్చారు. అంటే నేను సినిమాల్లో పూర్తిగా బిజీగా ఉన్నాను, నా కెరీర్ మొత్తం కూడా చూసుకునే పనిలో ఉన్నానని మాత్రమే మెసేజ్ ఇస్తూ వచ్చారు. ఇక్కడ చాలామంది లోకేష్తో కంపేర్ చేస్తూ ఉండేవాళ్ళు గతంలో, జూనియర్ ఎన్టీఆర్ని తొక్కేస్తారు చంద్రబాబు నాయుడు, లోకేష్ని ప్రమోట్ చేసుకుంటారని. లోకేష్ కెరీర్ మొత్తం కూడా పాలిటిక్స్లోనే ఉండింది పూర్తిగా, జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ మొత్తం సినిమాల్లోనే ఉంది. వీళ్ళిద్దరూ డిఫరెంట్ లైన్స్లో వెళ్తూ ఉన్నారు. సో ఒకరితో ఒకరిని లోకేష్ ఏమి సినిమాల్లో హీరోగా చేయట్లా, జూనియర్ ఎన్టీఆర్ ఏం మంత్రిగా లేరు. సో ఒకరితో ఒకరి కెరీర్ని మనం కంపేర్ చేయలేం. కాకపోతే ఫ్యాన్స్లో ఆ ఎక్స్పెక్టేషన్ ఉండడం సహజమే. సో జూనియర్ ఎన్టీఆర్లో ఆయన తాతను చూసుకుంటారు కాబట్టి ఆబ్వియస్లీ ఆ అంచనాలు ఉండటం కూడా సహజమే. మొత్తానికైతే మాత్రం ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ ఈ అంశం మీద సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంది ఇష్యూ. మరి అతను ఎలా స్పందిస్తారన్నది కూడా మనం చూడాలి.